మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజు మాలేలోని హనిమొదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఇనాగ్రేట్ చేశారు. ఈ హనిమొదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ లో మన భారతదేశం కూడా సహాయం చేస్తుంది. మనం లైన్ ఆఫ్ క్రెడిట్ అసిస్టెన్స్ అనేది మాల్దీవ్స్ కి ఇచ్చాం. ఈ ఇనాగ్రేషన్ సందర్భంగా మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా మాల్దీవ్స్ కి వెళ్లారనమాట. భారతదేశం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా మాల్దీవ్స్ కి చాలా సహాయం చేస్తుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా. ఈ సంవత్సరం ఇండియా మాల్దీవ్స్ డిప్లొమాటిక్ రిలేషన్స్ కి 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ దిశగా మనం ఆలోచిస్తే గనక భారత్ మాల్దీవ్స్ సంబంధాలు ఇప్పుడు చాలా కీలకమైనవి. ఇండియా మాల్దీవ్స్ రెండు కూడా సార్క్ లో సభ్య దేశాలు. అయితే గత 2-3 సంవత్సరాలుగా ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మొహమ్మద్ మొయిజు ఎప్పుడైతే మాల్దీవ్స్ కి ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారనమాట. చైనాకి దగ్గర అవటం, ఇండియాకి దూరం అవటం చేశారు. అయితే భారత టూరిస్టులు ఎక్కువ మంది మాల్దీవ్స్ కి వెళ్తారు. మాల్దీవ్స్ అనేది టూరిస్ట్ బేస్డ్ ఎకానమీ. దాంతో మనం ఎప్పుడైతే మన లక్షద్వీప్ని ప్రమోట్ చేసుకోవడం స్టార్ట్ చేసామో, మోడీ గారు పరోక్షంగా లక్షద్వీప్ సంబంధించిన వీడియోస్ రిలీజ్ చేశారో, తర్వాత మాల్దీవ్స్ కూడా దిగొచ్చింది. భారత అవసరాన్ని మాల్దీవ్స్ కూడా గుర్తించింది అనమాట. మహమ్మద్ మొయిజు కూడా రీసెంట్ గా భారతదేశానికి వచ్చేళ్లారు. భారత్ మాల్దీవ్స్ సంబంధాల్లో అనేక కీలక మైలురాళ్ళు ఉన్నాయి. యాక్చువల్లీ రాజీవ్ గాంధీ గారు భారత్ ప్రధానిగా ఉన్న టైంలో మాల్దీవ్స్ లో ఒక కూ జరిగితే దానికి సంబంధించి భారతదేశం కంప్లీట్ గా సపోర్ట్ ఇచ్చి ఆపరేషన్ క్యాక్టస్ ద్వారా మాల్దీవ్స్ ని కాపాడింది. అంతేకాదు, మాల్దీవ్స్ కి నీటి ఎద్దడి వచ్చినప్పుడు కూడా భారతదేశం మాల్దీవ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా భారతదేశం మాల్దీవ్స్ సపోర్ట్ చేస్తుంది. అయితే మాల్దీవ్స్ లో ఎప్పుడైతే మొహమ్మద్ మొయిజు ప్రభుత్వం వచ్చిందో అప్పుడు యాంటీ ఇండియా క్యాంపెయిన్ స్టార్ట్ చేసి చైనాకి దగ్గర అవడం స్టార్ట్ చేసింది. కానీ మనందరికి తెలుసు, చైనాది చెక్ బుక్ డిప్లొమసీ, డెట్ ట్రాప్ డిప్లొమసీ. మాల్దీవ్స్ ని అప్పులు ఊబిలోకి తోసేసింది చైనా అన్నమాట. ఇది మాల్దీవ్స్ ప్రభుత్వం అర్థం చేసుకుని భారతదేశానికి దగ్గర అవడం స్టార్ట్ చేసింది. మనం చూస్తే గనక ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మాల్దీవ్స్ చాలా స్ట్రాటజికల్ లొకేషన్ లో ఉంది. వ్యూహాత్మకంగా మాల్దీవ్స్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా మాల్దీవ్స్ చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు భారత్ మాల్దీవ్స్ సంబంధాలు అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం భారత ప్రధాని మోడీ గారు సాగర్ అని చెప్పి ఒక కొత్త ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారు. అదే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, SAGAR. దాన్ని ఇప్పుడు మనం మహాసాగర్ గా మార్చుకున్నాం అనమాట. దీనిలో కూడా మాల్దీవ్స్ ది కీలక పాత్రే. దాంతో పాటు భారతదేశం గుజరాల్ డాక్టర్ ని ఫాలో అవుతుంది. నీ చుట్టుపక్కల ఉన్న చిన్న నైబర్స్ కి సహాయం చేయి, వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకు. అంటే మన చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కి, చిన్న చిన్న వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి భారతదేశం రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి అని చెప్పి గుజరాల్ డాక్టర్ చెప్తుంది అనమాట. దానిలో భాగంగా కూడా మాల్దీవ్స్ కి మనం సహాయం చేస్తున్నాం. దీనిలో భాగంగానే హనిమొదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మనం సపోర్ట్ చేసి పెట్టాం మాల్దీవ్స్ కి.